సినిమాలు ఎలాంటివి గట్రా రాలేదనుకో ఆ దేశాల్లోనూ మొత్తం ఎగిరిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు, మొత్తం భూమట్టంలో కలిసిపోతున్నారు. చూసారు వరదలు వచ్చి మొత్తం అలా జరిగిద్ది కథ. మన దేవుణ్ణి ఎవరి దేవుణ్ణి వాళ్ళని, కానీ మనిషి భూమి మీద మాత్రం ఉన్నాడని మట్టుకి మర్చిపోద్ది ఎవరికి వాళ్ళు. ఏ మతంలో ఉన్నా భూమి మీద కనపం, ఏ మతంలో ఉన్నా వాటర్ కనపం, ఏ మతంలో ఉన్నా డబ్బు ఒకటే, ఏ మతంలో ఉన్నా గాలి ఒకటే. ఎందుకు ఆఖరికి కలిపేది కూడా లాస్ట్కి భూమిలోనే. ఈ మాత్రం జీట్టు పీక్కోవడం, బొచ్చు పీక్కోవటం తగ్గించుకుంటుంది. ఎవరి అమ్మ వాళ్ళదే, ఎవరి నాన్న వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. అంతేగా మీ అమ్మ మా అమ్మ వాళ్ళు, మా అమ్మ మీ అమ్మ వాళ్ళు, ఎవరితో వాళ్ళదే. అలాగే ఉండండి శుభ్రంగా పొదమాటంగా సరదాగా ఉండి దానికంటే. చూడు వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు, ఏ దేవుడు వచ్చి కాపాడేస్తున్నాడు? భూమట్టంలో వందల్లో వెళ్ళిపోతున్నారంట, వందల్లో. మారరు మనిషి మోహాలు, మనుషులు ఎందుకు మారిపోతారు? గమని రానే రాకూడదు బుద్ధులు వత్తనే పీకేసుకుంటున్నారు. ఈ పీకుడు ఆ పీకుడు మొత్తం వలిసేద్దాం మళ్ళీ ఏదో రోజున. మొన్న కరోనా వచ్చి వెళ్ళింది, తిప్పి కొట్టి ఇంకా 3 సంవత్సరాలు పూర్తి అవ్వాలి, 3-4 సంవత్సరాలు పూర్తి అవ్వాలి, విడిచిపోవటం. ఇప్పుడు ఆ మతాన్ని కాపాడు ఈ మతాన్ని కాపాడు ఏమైనా ఆగిందా? కరుణ అన్ని మతాలను ఇడ్చుకెళ్ళిందిగా, ఒకటే, ఏం ఉండదు. జరజర బుడమే అంతే. ఎందుకు ఆలోచన? ఉన్నంతకాలం కడుపు నిండా తినండి, ఉన్నంతకాలం మనస్ఫూర్తిగా అందరితో హ్యాపీగా బతకండి. అది మనిషి లక్షణం. మనిషి లక్షణం అంటే అంతే, ఏం ఉండదు. కొన్ని కోట్లు కదా, లక్షల కోట్లు సంపాదించిన అద్రో బిల్ల పట్టుకెళ్ళేవాడు. అది అందరికీ తెలిసి ఉండి కూడా ఇక్కడ కసుకని పోట్లు. ఓటనా